ఇప్పుడైతే నేను ఎలాంటి మైక్ లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ మైక్ అనేది పెట్టి నేను మాట్లాడతాను. ఇప్పుడు ముందు బిఫోర్ వాయిస్ ఎలా ఉంది, ఆఫ్టర్ వాయిస్ ఎలా ఉందో మీరే గమనించండి. ఓకేనా? సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందు విన్న వాయిస్ ఎలా ఉన్నది, ఇప్పుడు నేను మైక్తో మాట్లాడుతున్న వాయిస్ అనేది ఎలా ఉన్నదో మీరు ఒకసారి చెక్ చేయండి, గమనించండి ఒకసారి. హాయ్ మా అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. మీరు ముందుగా నా వీడియోని చూస్తున్నట్లయితే ముందైతే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే కంపల్సరీగా చూడండి. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో వచ్చేసి ఎవరికంటే ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళకి, యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి, షార్ట్స్ చేసే వాళ్ళకి, లాంగ్ వీడియో చేసేటోళ్ళకి, లేకపోతే బయట ఏదైనా వ్లాగర్స్, డైలీ రొటీన్ వ్లాగర్స్ తీసేటోళ్ళకి, అలానే ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోలు బయట ఏదైనా షూట్ చేసేటోళ్ళకి, కెమెరామ్యాన్లకి, అలానే వీడియో రికార్డ్ చేసే చాలామంది వీడియోస్ బయట పబ్లిక్లో తీస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా వేరే ప్లేస్లలో తీస్తూ ఉంటారు, వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే డైలీ వీడియోస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికీ ఒకటే ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడ వీడియో తీసినా, ఎక్కడ ఏం చేసినా మనకి వీడియోలో వాయిస్ అనేది, క్లారిటీ అనేది లేకపోతే చాలా ఇబ్బంది అయితే మనకు వస్తుంది. యూట్యూబ్లో అయినా, మనకి ఇన్స్టాలో అయినా మన వాయిస్ అనేది క్లారిటీగా లేకపోతే వ్యూవర్స్కి మన వాయిస్ అనేది వినాలనిపించదు. మన వాయిస్ అనేది క్లారిటీగా ఉంటే వీడియో అనేది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారనమాట. అలానే నేను ఈరోజు చెప్పబోయేది ఒక మంచి ఎలక్ట్రానిక్ డివైస్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు కంటెంట్ క్రియేషన్ అయినా, లేకపోతే ఏదైనా వీడియోస్ చేసేటోళ్ళు, మంచి మంచి మెసేజ్ ఇచ్చేటోళ్ళు, లేకపోతే డైలీ ఏదైనా న్యూస్ గురించి మాట్లాడేటోళ్ళు, అలాంటి వీడియోస్ తీసేటోళ్ళు, సెల్ఫీ వీడియోస్ తీసేటోళ్ళు, దేని గురించి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడే వాళ్ళకి ఇదనేది చాలా ఉపయోగపడుతుంది. కొత్తగా వీడియోస్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, కొత్తగా ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా లో బడ్జెట్లోనే ఈ డివైస్ అనేది ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, మనమందరం ఎక్కువ బడ్జెట్ అనేది ఎక్కడ పెట్టుకోలేం. ఎందుకంటే మనమందరం మిడిల్ క్లాస్ కాబట్టి ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టలేం. అంత స్తోమత అనేది మన దగ్గర ఉండదు. కాబట్టి మనం కొత్త క్రియేటర్, స్టార్టింగ్ పాయింట్లో బిగినర్స్ కాబట్టి మనకి లో బడ్జెట్లోనే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనకు దొరుకుతుంది. అది మీకు చూపిస్తా ఈరోజు. అలానే ఎలక్ట్రానిక్ డివైస్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుండి మీరు ఆ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మీరు కొనుక్కోవచ్చు. మీ అందరికి ఒకటి విషయం అర్థం కాలేదు, నేను ఇప్పటిదాకా మాట్లాడుతున్నానంటే నా దగ్గర ఎలాంటి మైక్ లేదు. చూస్తున్నారు కదా, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఒక డివైస్ చూపిస్తాను. ఆ డివైస్ చూసిన తర్వాత వాయిస్ ఎలా వస్తుందో మీరే గమనించండి, నాయిస్ ఎలా క్యాన్సిలేషన్ అవుతుందో మీరే గమనించండి. మీకు మంచిగా అనిపిస్తే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మీరు కొనుక్కుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఎలాంటి మైక్ లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ మైక్ అనేది పెట్టి నేను మాట్లాడతాను. ఇప్పుడు ముందు బిఫోర్ వాయిస్ ఎలా ఉంది, ఆఫ్టర్ వాయిస్ ఎలా ఉందో మీరే గమనించండి. ఓకేనా? సో ఇప్పుడు ఆఫ్టర్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందు విన్న వాయిస్ ఎలా ఉన్నది, ఇప్పుడు నేను మైక్తో మాట్లాడుతున్న వాయిస్ అనేది ఎలా ఉన్నదో మీరు ఒకసారి చెక్ చేయండి, గమనించండి ఒకసారి. అలానే ఇది మనకి ఈ వైర్లెస్ మైక్ అనేది మనకి అతి తక్కువ ధరలోనే మనకి దొరుకుతుంది బయట. అలానే ఈ వైర్లెస్ మైక్ అనేది మనకి చాలా తక్కువ ధరలో అయితే దొరుకుతుంది. ఈ మైక్ గురించి కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ మైక్ వచ్చేసి వైర్లెస్ మైక్ ఇలా అయితే ఉంటుంది. వైర్లెస్ మైక్ పేరు వచ్చేసి గ్రీనరో వైర్లెస్ మైక్ అనమాట. అర్థమైందా? గ్రీనరో వైర్లెస్ మైక్. ఇది వచ్చేసి మీరందరికీ తెలిసిందే కదా, వైర్లెస్ మైక్ అంటే మనకి ఎలాంటి వైర్లతో కనెక్షన్ లేకుండా మనం జస్ట్ దీనికి సంబంధించిన ఒక డివైస్ ఉంటుంది.
చిప్ అనేది, అది జస్ట్ మన ఫోన్కి అది కూడా సి పిన్ టైప్లో ఉంటుంది. దాన్ని మన ఫోన్కి అటాచ్ చేసుకొని జస్ట్ మనం ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ బటన్ ఉంటుంది. జస్ట్ ఈ బటన్ ఆన్ చేసుకుంటే లైట్ అనేది వస్తుంది అనమాట. ఈ లైట్ అనేది వస్తుంది. ఈ లైట్ అనేది వచ్చిన తర్వాత వీడియో అనేది మనం రికార్డ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆప్షన్ అనేది ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉంది మనకి. అలానే దీని కెపాసిటీ వచ్చేసి, ఈ మైక్ వచ్చేసి మన బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారు, అంటే వీడియోస్ చేస్తూ ఉంటారు, లేకపోతే సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఉంటారు, బయట ఏదైనా వ్లాగ్స్ తీస్తూ ఉంటారు, అప్పుడు కూడా మాట్లాడుతుంటారు. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. అలానే ఈ మైక్ యొక్క కెపాసిటీ వచ్చేసి ఒక 10 hours వరకు మనకి యూజ్ అవుతుంది. మనం ఒక 1 hour 2 hour, జస్ట్ ఒక 1 hour మనం ఛార్జింగ్ కనుక పెట్టుకుంటే మినిమం ఒక 10 hours వరకు మనం వీడియో రికార్డ్ చేసుకోవడానికి అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. అలానే దీని వాయిస్ కూడా మీరు వింటూనే ఉన్నారు కదా, మంచి హెచ్డి సౌండ్ క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. అలానే నాయిస్ కూడా రెడ్యూస్ అనేది మంచిగా జరుగుతుంది. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది మనం ఎక్కడంటే మనం వీడియోస్ షూట్ చేసినప్పుడు, బయట ఇంకెక్కడైనా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు, అక్కడ షూట్ చేసినప్పుడు, ఎక్కడంటే అక్కడ మనం జస్ట్ పాకెట్లో పెట్టుకొని లేకపోతే చిన్న ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇది పెద్దగా బరువు అనేది అంతగా అయితే ఏమి ఉండదు. అండ్ ఈ గ్రీనరీ వైర్లెస్ మైక్ అనేది, దీనికి మీరు ఛార్జింగ్ పెట్టాలన్నా దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ దాంతో మీరు ఛార్జింగ్ పెట్టుకోలేకపోతే జస్ట్ మీ అందరి దగ్గర ఒక కేబుల్ అనేది ఉంటుంది కదా, సి టైప్ ఆఫ్ కేబుల్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, సి టైప్ ఆఫ్ కేబుల్తో మనం ఛార్జ్ అనేది పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బిగినర్స్ అయితే మీరు ఇప్పుడిప్పుడే వీడియోస్ యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా వీడియోస్ తీస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి మైక్ అయితే తీసుకోండి. మీకు మంచి రీచ్ వచ్చిన తర్వాత, మీరు మంచిగా కన్సిస్టెన్సీగా వర్క్ చేసిన తర్వాత ఇంకా వేరే మైక్స్ అయితే నేను అప్పుడు చెప్తాను. అప్పటి వరకు అయితే ఇలాంటి మైక్స్ అయితే లో బడ్జెట్లో, అతి తక్కువ బడ్జెట్లో అయితే దొరుకుతాయి మీకు. మీరైతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని అయితే క్లిక్ చేసి మీరు ఇదైతే తీసుకోండి. నేను తీసుకున్నప్పుడైతే నేనైతే అతి తక్కువ ధరకి ఒకేసారి 2 మైకులు అయితే తీసుకున్నాను. చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇది ఒక మైకు, ఇందులో ఉంది కదా ఒక మైకు. అలానే ఈ మధ్యలో ఇది వచ్చేసి రిసీవర్ అన్నమాట. ఇప్పుడు నేను ఫోన్కి అనేది అది అటాచ్ చేశాను, అది ఫోన్కి అయితే ఉంది. ఇది మధ్యలో అయితే రిసీవర్. ఇది వచ్చేసి ఈ మైక్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఈ మైక్ అన్నమాట. కాబట్టి నాకు చాలా తక్కువ ధరకే అయితే ఈ మైకులు అనేది నాకు వచ్చినాయి. మీకు అర్థమవుతుంది కదా, వాయిస్ అనేది ఎలా వస్తుందో అర్థమవుతుంది కదా. మీకైతే 1 month 2 months 3 months వరకు అయితే వీడియోస్ అనేది దీనితో షూట్ చేసుకోండి. అప్పుడు మీ పర్ఫార్మెన్స్ని బట్టి వ్యూవర్స్ మీ వీడియోస్కి మంచిగా రెస్పాన్స్ అయితే అప్పుడు ఇంకా మంచి మైక్ అనేది కొనుక్కోండి. అప్పుడు నేను కూడా మంచి మైక్ గురించి అయితే నేను ఇంకో వీడియో అయితే తీసి పెడతాను. చాలామందికి వీడియోస్ తీసేటప్పుడు హ్యాండ్తో వీడియో తీస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడైనా పెట్టి వీడియోస్ తీస్తూ ఉంటారు. అలాగే చాలా ప్రాబ్లం అవుతుంటుంది. గాలికి ఆ ఫోన్ పడిపోవడము, చేత్తో పట్టుకొని హ్యాండ్ అనేది పెయిన్ రావడము, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మీకైతే ఒక మంచి ట్రైప్యాడ్ గురించి ఒక మంచి వీడియో కావాలంటే మీరు కామెంట్లో ట్రైప్యాడ్ గురించి ఒక వీడియో చేయన్నా అని కామెంట్లో అయితే తెలియజేయండి. ఒక మంచి ట్రైప్యాడ్ అనేది తక్కువ ధరలో అయితే ఒక మంచి ట్రైప్యాడ్ గురించి కూడా మీకైతే నేను తెలియజేస్తాను, చూపిస్తాను కూడా. ఒక మంచి ట్రైప్యాడ్ గురించి అయితే ఒక మంచి వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను. నేను చూపించే అన్నీ మంచి బడ్జెట్లోనే ఉంటాయి, తక్కువ ధరలోనే ఉంటాయి, మంచిగా యూజ్ అవుతాయి. మీరు బిగినర్స్ అయితే మంచిగా మీకు యూజ్ అవుతుంది. ఈ వీడియో మీరు ఇప్పుడు దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా వీడియోస్ తీసేటోళ్ళు ఉంటే, మంచిగా మైక్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే తక్కువ ధరలో నేను చూపించినట్టుగా ఈ మైక్ అయితే మీరు ఆర్డర్ చేసుకోండి.
ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.